A4C. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. మత్తయి 21:14. ప్రార్థన. ఆరాధనీయుడా, అద్వితీయ దేవుడా, గడిచిన వారమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారమున ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ ఆలయానికి వెళ్ళి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే మనస్సు మాకు ఇవ్వండి తండ్రి. మీ వద్ద మాత్రమే మాకు స్వస్థత కలుగుతుంది ప్రభువా. సమస్యలతో రోగాలతో ప్రార్థించిన వారందరికీ సమాధానాన్ని, స్వస్థతను, శక్తిని అనుగ్రహించండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మకు స్వస్థ బుద్ధిని అనుగ్రహించి పరిశుద్ధ హృదయంతో మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్షారసమును స్వీకరించి మరణాంతం వరకు మీకు సాక్షులుగా జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ, సత్యదేవుడును మమ్మల్ని స్వస్థపరిచే దేవుడును అయిన మీకే స్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.